ఈరోజు సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి రాంగోపాల్ గారు, యాదగిరి గారు, రామకృష్ణ గారు, సుభాష్ గారు, డాక్టర్ బలరాం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రవీణ్ గారు, ఉషా గారు, లక్ష్మణ్ గారు, విజయ గారు మరియు ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే ఓటు కల్పించడం జరిగింది. అదేవిధంగా 73-74 సంవత్సరం 73-74 సంవత్సరం చేసి ఆ రోజు గ్రామ పంచాయతీలకు ఏకంగా డైరెక్ట్గా డబ్బులు ఇంకా అంతకుముందు ఏంటంటే గ్రామ పంచాయతీలకు వేరే విధంగా వచ్చింది. ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి 73-74 సంవత్సరం చేసి గ్రామ పంచాయతీలకు ఏకంగా డబ్బులు వచ్చే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా యువతకు టెక్నాలజీ వరకు కూడా ఆ రోజు కొత్తగా అభివృద్ధి చేస్తూ ఆయన వాళ్ళ అమ్మగారు ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కొరకు ఎంతో త్యాగం చేసి ప్రాణాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశం కొరకు ఎంతో అభివృద్ధి చేస్తూ ఆయన ఈ దేశం కొరకు ప్రాణాలను అర్పించడం జరిగింది. గారి 81వ జయంతి సందర్భంగా పార్టీ ఆఫీస్లో నివాళులర్పించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి అన్న మరియు ఎస్టీసీఎల్ చైర్మన్ యాదగిరి గారు, మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్ అన్న, బలరాం అన్న, గోపిల్ రామకృష్ణ, సుభాష్ యాదవ్, ప్రవీణ్ గారు, సాయి కుమార్ గారు, నరేందర్ గారు, మహిళా సోదరి మనులు, యువజన కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ వినయ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ దేశం ఈరోజు ముందుకెళ్తుందంటే దూరపు చూపుతో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విద్యను, కంప్యూటర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి నేడు ఈ దేశంలో ఎంతోమంది ఇంజనీర్లు అయ్యి ప్రపంచ దేశాలకు సేవలు అందిస్తుంటారంటే ఆనాటి మన భారతరత్న రాజీవ్ గాంధీ గారి ఆలోచనలే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ స్థానిక సంస్థలు గాంధీ గారి మాట ఏదైతే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అనే సూక్తిని కాంగ్రెస్ పార్టీ వారు అన్వయించుకొని దాన్ని అమలుపరిచినటువంటి విధానం రాజీవ్ గాంధీ గారు ఆ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం వల్లనే ఈరోజు గ్రామాలన్నీ అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్నాయి. అంతేకాకుండా యువతకు ఓటు హక్కు, 18 సంవత్సరాల యువతకు ఈ దేశంలో తన ప్రతినిధిని ఎన్నుకునే హక్కు కలుగజేశారు. విదేశాల్లో కూడా కాంగ్రెస్ ఈ భారతదేశాన్ని ఒక విశేషమైనటువంటి దేశంగా సత్సంబంధాలు కలుగజేస్తూ ఎక్కడ కూడా టెర్రరిజాన్ని అణిచివేస్తూ తన ప్రాణాన్ని సైతం వదులుకోవాల్సిన పరిస్థితి అయింది. అలాంటి ఆదర్శమైన నేత యొక్క జీవితాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఈ దేశ సేవకు పాలు పంచుకోబోతామని చెప్పేసి ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ముందుకు పోయే కార్యక్రమాన్ని తీసుకుంటూ ఆ మహనీయుడికి జయంతి యువతకు ఆదర్శం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.